వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను ఒక కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఆలూ కర్రీ అండి, ఆలూ గ్రీన్ పీస్ కర్రీ అనమాట. సో నేను దీనికి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నాను కడాయిలో, అండ్ నెక్స్ట్ అందులో జీలకర్ర వేసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఆవాలు వేసుకుంటున్నాను, కొంచెం క్రష్డ్ గార్లిక్ కూడా వేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. యాక్చువల్గా మినపప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి త్వరగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అండ్ ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు నేను కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా, అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇది బాగా మిక్స్ చేయాలండి. యాక్చువల్గా మీరు నా రెసిపీస్ ఫాలో అయితే కనుక మీరు అందరూ ఒకటి గమనించాలి, నేను ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వాడను. మనం ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళ కానీ ఎక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ వాడతారు, కారం వాడతారు. నేను మ్యాక్సిమం గ్రీన్ చిల్లీసే వాడతాను. కారం అనేది పిల్లలకి అంత మంచిది కాదండి. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తే మన రెస్పిరేటరీ సిస్టమ్కి కానీ మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ ఆడించిన కారం అయినా సరే అంత మంచిది కాదు. సో రెగ్యులర్గా యూజ్ చేయడానికి, సో అందుకే నేను ఎక్కువ కారం యూజ్ చేయను అనమాట. మ్యాక్సిమం గ్రీన్ చిల్లీసే యూజ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు కూడా లైట్గా వేసుకుంటాను, ఎక్కువ మరి దాని మీదే డిపెండ్ అవ్వదు నా కర్రీ అంతా. సో ఇప్పుడైతే నేను ఆలు వేసేసుకున్నానండి. ఆలు గ్రీన్ పీస్ కర్రీ అని చెప్పాను కదా, సో నేను ఇప్పుడు ఆలు వేసేసుకున్నాను. ఇది కొంచెం మిక్స్ చేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నానండి. మనకి పొటాటోస్ ఫ్రై అయిపోయి వేసుకున్నాక నేను టమాటాస్ యాడ్ చేసేస్తున్నాను. సో అన్నీ మిక్స్ చేస్తానండి. ఇప్పుడు నేను మూత పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ మాత్రమే బాయిల్ చేస్తాను అనమాట. 15 మినిట్స్ తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువ బాయిల్ చేయను. సో 15 మినిట్స్ తర్వాత నేను చూసానండి, కొంచెం ఆలు ఇంకా బాయిల్ అవ్వాలి. అస్సలు బాయిల్ అవ్వలేదు, ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అందుకనే. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తాను. అది కంప్లీట్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా, మరీ గట్టిగా ఉన్నా కూడా తినలేము. సో ఇది అయితే బాయిల్ అయిపోయిందండి, నేను చెక్ చేస్తున్నాను. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, ఆలు మటర్ కర్రీ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియన్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి. సో మొత్తానికి నా కర్రీ అయితే ఇలా వచ్చిందనమాట, చాలా టేస్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లంచ్ అయితే అయిపోతుంది. లంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. హాయ్ అండి. సో చూసారు కదా కర్రీ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఇది చాలా సింపుల్ వాళ్ళ కర్రీ, మీ అందరికీ తెలిసిందే, బట్ నేను కొంచెం ఇలా చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అంటే 11:30 అలా అయిందనమాట. నేను రెడీ అయిపోయాను. అండ్ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా హెయిర్ స్టైల్ చాలా మంది అందరికీ నచ్చింది. అందరూ మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగుంది మీ హెయిర్ స్టైల్, మీకు చాలా బాగా సెట్ అయిందని. నేను పార్లర్ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయ్యానండి. నేను ఫౌండేషన్ అయితే ఏం రాసుకోలేదు, జస్ట్ కాంపాక్ట్ పెట్టుకున్నాను అనమాట. అందరూ నన్ను ప్రతి వీడియోలో నా లిప్స్టిక్ షేడ్స్ కోసం అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి నేను లిప్ లైనర్ ఒకటి అప్లై చేశాను, ఇంకా షేడ్ ఏం అప్లై చేయలేదు. ఇది ఎన్వైబి వాళ్ళది లిప్ లైనర్ అనమాట. జస్ట్ ఇది నేను లైట్గా అప్లై చేసుకున్నా అంతే. సో ఇది ఎన్వైబి వాళ్ళది, అండ్ దీని షేడ్ వచ్చేసి విలేజ్ హాలోయిన్ పెరేడ్ 8 అంటండి. సో షేడ్ నెంబర్ అయితే ఇది. నేను మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కొంచెం పాతవే, చాలా వీడియోస్లో నేను పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ పీస్ ఇది పెట్టుకున్నా. సో బ్లూ డ్రెస్ కాబట్టి
బ్లూ నెక్ పీస్ పెట్టుకున్నా. ఇది నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నానండి. లైఫ్ స్టైల్లో ఇది నాకు 700 రూపీస్ పడింది. సో ఇది అండ్ డ్రెస్ వచ్చేసి ఇది నేను జబాంగ్లో కొనుక్కున్నాను అనమాట. సో ఎక్కువ గేర్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ కుర్తీ. పార్టీ వేర్స్ కింద ఫెస్టివల్ లుక్ కింద అందరూ వేసుకుంటున్నారు. బట్ నేను కొని ఆల్రెడీ 9 months పైన అయిపోయింది, అందుకే కొంచెం షేడ్ అయింది. ఎనీవే నేనైతే యూజ్ చేస్తున్నాను, ఇంకా చాలా బాగుంది. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది ఎంబిఈ బ్రాండ్ అండి, జబంగ్లో ఉంటుంది. సో వీలైతే ఈ డ్రెస్ కూడా లింక్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే లిక్కున్ స్కూల్ నుంచి తీసుకురావాలి. అండ్ తనకి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి అనమాట, నేను చదివిస్తున్నాను. సో అందులో కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకంతేనండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? హాయ్ అండి, సో ఐఎమ్ బ్యాక్. ఇప్పుడు టైం అయితే 3 అయింది. నేను ఆల్రెడీ ఇప్పుడే లైవ్ చేశాను. సో చాలా బాగా అయింది ఈరోజు లైవ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అందరితో చాలా బాగా మాట్లాడాను అండ్ అందరి డౌట్స్ మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలామంది నన్ను హెయిర్ సిరమ్ గురించి అడిగారు. మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ ఆస్కింగ్ అబౌట్ మై హెయిర్ సిరమ్. ప్రస్తుతానికైతే నేను యూజ్ చేస్తున్న హెయిర్ సిరమ్ ఇదండి, బ్లంట్ది. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ స్టోర్ అండ్ యూ కెన్ ఫైండ్ ఇట్ పర్పుల్లో ఫైండ్ చేయొచ్చు, నైకాలో ఫైండ్ చేయొచ్చు, అన్నిట్లో దొరుకుతుంది. ఇది బ్లంట్ ఇంటెన్సివ్ మాయిశ్చర్ హెయిర్ సిరమ్ విత్ అవకాడో, జోజోబో అండ్ ఆర్గాన్ ఆయిల్స్ ప్లస్ విటమిన్ ఈ. సో ఇది నేను యూజ్ చేస్తున్నా. ఇది చాలా ఈజీ అండి, జస్ట్ ఇలా ఉంటుంది. జస్ట్ 1 పౌట్ ఇలా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే వాష్ అయిన తర్వాత. ఈవెన్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు యూజ్ చేయొచ్చు, వాష్ అయిన తర్వాత అనేం కాదు. సో కాకపోతే ఇది కొంచెం ఎఫోర్డ్ చేయాలి. దిస్ ప్రైస్ ఇస్ 500 రూపీస్ అనమాట. సో ఈ ఒక్క బాటిల్ 500 రూపీస్, ఎక్స్పెన్సివ్. సో నేను ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంకా అఫోర్డబుల్ హెయిర్ సిరమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నది ఏంటంటే బయోలేజ్ వాళ్ళది 5 in 1 or 6 in 1 ఒక హెయిర్ సిరమ్ ఉంది. అది సూపర్గా పనిచేస్తుందండి, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ దాని నెక్స్ట్ వర్షన్ నేను కొంచెం హైర్ అండ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు వాడుతున్నాను అనమాట. సో అంతేనండి హెయిర్ సిరమ్ గురించి ఇంకింతే. అండ్ ఇప్పుడు 3 అయింది కదా, సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాను. లంచ్ కొంచెం 1 o'clock అలా చేసేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఇప్పుడు 3 అయింది, ఆల్రెడీ 2.5 hours పైన అయింది, నేను ఏం తినలేదు. సో నౌ ఐఎమ్ హ్యావింగ్ దిస్ కార్న్, స్వీట్ కార్న్. ఈ హాఫ్ పీసే నేను కంప్లీట్ చేస్తాను, కంప్లీట్గా కూడా తిన్నాను. సో ఇది తినిన తర్వాత 4-4:30కి అలాగా నేను గ్రీన్ టీ తాగుతాను. సో ఇప్పుడు గ్రీన్ టీ ఎక్కువైపోయింది, ఎందుకంటే కొంచెం స్టమక్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే కనుక గ్రీన్ టీస్ ఎక్కువ వాడండి. అంటే నా సజెషన్, అంతే, మీ ఇష్టం. నేనైతే ఎక్కువ వాడుతున్నాను, మార్నింగ్ ఈవినింగ్, డేకి 2 times వాడుతున్నా ప్రస్తుతానికి. అండ్ ఇంకొంచెం డోసేజ్ పెంచాలి అని కూడా అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా ఫ్యూచర్ బ్లాగ్స్లో కూడా నేను మీతో షేర్ చేసుకోబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో చూస్తూ ఉండండి, అస్సలు మిస్ అవ్వదు. అండ్ ప్రస్తుతానికైతే నేను ఇది కంప్లీట్ చేసేసి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో ఈవినింగ్ అయిపోయిందండి, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడే నేను గ్రీన్ టీ కూడా తీసుకున్నాను, నా గ్రీన్ టీ టైం కూడా అయిపోయింది, అది కూడా నేను తీసుకున్నాను అనమాట. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే యాక్చువల్గా రీసెంట్గా నేను గివ్ అవే పెట్టానండి. ఆ గివ్ అవేలో 3 winners సెలెక్ట్ చేశాను, 3 జ్యువెలరీ సెట్స్ పెట్టాను అనమాట. సో ఆ 3 members నేను పంపించేశాను కూడా. సో కాకపోతే ఫస్ట్ విన్నర్ ఎవరైతే ఉన్నారో తను నాకు రిక్వెస్ట్ చేసిందనమాట. సో ఫస్ట్ గిఫ్ట్ ఏదైతే ఉందో ఇది అండి, ఫస్ట్ గిఫ్ట్, నేను అసలు పెట్టిన ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది. సో తను క్రిస్టియన్ అన్నది, క్రిస్టియన్ అండి. మేము ఇలా ఇందులో లక్ష్మీదేవి ఉన్నాయి కదా, సో ఇవి మేము వాడం, కెన్ యూ ప్లీజ్ చేంజ్ ద గిఫ్ట్ అని చెప్పేసి తను నాకు రిక్వెస్ట్ చేసి మెయిల్ పంపించింది అనమాట. సో అందుకని సో ఆబ్వియస్లీ క్రిస్టియన్కి నేను మొండిగా పంపించినా కూడా తను ఇది వాడదు. సో నాకు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే నేను డీమార్ట్లో పర్చేస్ చేసిన పర్స్ తనకి పంపించాను. ఆబ్వియస్లీ గర్ల్స్ అంటే మనకి అలాంటి పౌచెస్, పర్సెస్ ఎలాగైనా ఉపయోగపడతాయి కదా. సో అందుకనే ర్యాండమ్లీ ఇమీడియట్గా తను అలా అడగగానే నా దగ్గర ఏమీ లేదు. సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు అది కనిపించింది, నేను పంపించేశాను. హోప్ తనకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర అయితే ఫస్ట్ గిఫ్ట్ ఇది పెండింగ్ ఉండిపోయిందండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే
ఈ గిఫ్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను 4th విన్నర్కి. సో ఎవరైనా సరే అండ్ ఈ రోజు నుంచి ఎవ్రీ వీడియో చూస్తూ ఉండండి. మ్యాక్సిమం ఒక 3-4 డేస్లో ఏ వీడియోలో నేను ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేస్తాను అనేది నేను చెప్పలేను. అంటే ఎవ్రీ వీడియో కింద ఈ గిఫ్ట్ గురించి కామెంట్ చేయండి. అంటే ఇది మీకు నచ్చిందా, ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చలేని వాళ్ళు అసలు కామెంట్ చేయొద్దు. నచ్చిన వాళ్ళు ఇన్ జనరల్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, సో అలానే. అండ్ దాంతోపాటు ఇదొక కామెంట్ కూడా పెట్టండి. ఏంటంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు, దీనికి రూల్ అయితే ఏం లేదండి. నా వీడియోని ఆబ్వియస్లీ లైక్ చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియో కింద ఒక 3 డేస్ వీడియో కింద దీని గురించి కామెంట్ ఏదైనా పెట్టండి. అంటే ఇది బాగుందనా, లేకపోతే నాకు కావాలి, లేకపోతే నాకు పంపించండి, నాకు నచ్చింది, ఇలా డిఫరెంట్గా ఏమన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఓకేనా? మర్చిపోద్దు అసలు. సో అలా మీరు పెట్టండి. నేను ర్యాండమ్గా ఏదో ఒక వీడియోకి సెలెక్ట్ చేసి ఒక విన్నర్కి నేను ఈ గిఫ్ట్ అనేది పంపిస్తాను. సో హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నానండి, జస్ట్ ఒక 3 వీడియోస్కి, ఈ వీడియో వచ్చిన ఒక కంటిన్యూస్ 3 వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఆల్ డన్ అలా ఏం కాదండి, ఆల్ డన్ గిల్డన్ అలా ఏం పెట్టద్దు. జస్ట్ ఇది ఎవరికి నచ్చింది అనేది నాకు ఇన్ఫామ్ చేయండి అంతే. నాకు నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చింది అంతే. ఆ వీడియోకి తగ్గ కామెంట్ చేస్తూనే ఇది గిఫ్ట్ బాగుందండి, నాకు నచ్చింది అని చెప్పి ఒక కంటిన్యూస్గా డేకి ఒక వీడియో పెడుతున్నాను కదా. సో 3 వీడియోస్కి 3 డేస్ నెక్స్ట్ అంటే రేపు వచ్చే వీడియో కూడా మీరు నచ్చింది అని పెట్టండి, అండ్ ఎల్లుండి వచ్చే వీడియో కూడా నచ్చింది అని పెట్టండి. ఇలా ఒక 3 వీడియోస్కి పెట్టండి. నేను ర్యాండమ్లీ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి ర్యాండమ్ పిక్కర్ ద్వారా సో నచ్చింది, ఎవరికైతే నచ్చింది అని పెడతారో సో వాళ్ళకి నేను ఈ గిఫ్ట్ పంపిస్తాను అనమాట. హోప్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ గిఫ్ట్ ఎవరెవరికి నచ్చింది అనేది. దాని తర్వాత ఏంటంటే ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే కనుక ఇంక ఈవినింగ్ అయిపోయింది అండ్ లిక్కుకి నేను ఇప్పుడు కొంచెంసేపు చదివించాలి, తనకి ఎగ్జామ్ ఉందన్నమాట. సో కొంచెంసేపు చదివించిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? హాయ్ అండి. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అయిపోయింది. యాక్చువల్గా నేను మీకు చెప్పాను కదా డిన్నర్ షేర్ చేస్తానండి, కానీ డిన్నర్ నేను షేర్ చేయట్లేదండి. యాక్చువల్ చేద్దాం అనుకున్నాను, బట్ లిక్కుకి అనుకోకుండా తనకి హెల్త్ ఖరాబ్ అయింది, వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట సడన్గా. సో నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకే నేను ఇంకేం షేర్ చేయట్లేదు. సో హాస్పిటల్ నుంచి వచ్చాక వాడిని కేర్ చేయాలి కదా, సో అందుకనే నేను ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఏమనుకోద్దు. సో ఇదేనండి. అండ్ ఖచ్చితంగా నేను చెప్పాను కదా గివ్ అవే 4th విన్నర్ గురించి, అది కూడా పార్టిసిపేట్ చేయండి. హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.